హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొని వచ్చాడండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో డ్వాక్రా మహిళలకు 80% వడ్డీలోనే 10 మంది సభ్యులున్న ఆ గ్రూపులకు కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా 10 మంది కాకుండా 8 మందికి కూడా మేము లోన్ ఇస్తామని ప్రభుత్వం అయితే జారీ చేసింది. 10 మంది ఉన్న గ్రూపుల్లో ఒకరు తొలగిపోయినా లేదంటే చనిపోయినా ఆ 9 మందికి అనేటివి లోన్ అనేది రాకుండా ఉండేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య అయితే డ్వాక్రా మహిళలకు లేదు. ఇప్పుడు కొత్తగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ అయితే తీసుకొని వచ్చాడు. ఆ 10 మంది సభ్యుల్లో ఒకరు లేకపోయినా, ఇద్దరు లేకపోయినా 8 మందికి ఖచ్చితంగా లోన్ అనేది ఇవ్వాలని కొత్త ఆంక్షలు అనేటివి జారీ చేశారు. వాళ్ళకు 8 మంది ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి నెల కట్టే ఆ లోనుని బట్టి లాస్ట్లో వాళ్ళకి ఆ 8 మందికి లోన్ ఇవ్వాలని కొత్త ఆంక్షలు అయితే జారీ చేశారు. అసలు ఈ రుణానికి ఎవరు అర్హులు, ఎంతమందితో ఈ గ్రూప్ ఉండాలి, లోన్ తీసుకున్న తర్వాత ఏమైనా ముఖ్యమైన షరతులు ఉన్నాయా, లోన్ చెల్లించకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. మొదటిది, ఈ సమాచారం ప్రకారం గ్రూప్లో 8 మంది క్రియాశీల సభ్యులు ఉండాలి. అందుకే గ్రూప్లోని ప్రతి సభ్యుడు రుణం తీసుకున్న ముందు తిరిగి చెల్లింపు నిబంధనలు, ఈఎంఐ వివరాలు, బ్యాంక్ షరతులు పూర్తిగా తెలుసుకోవాలి. రెండో సమాచారం, సంఘానికి చెందిన సభ్యుల్లో ఎవరైనా రుణాన్ని సక్రమంగా చెల్లించకుండా డిఫాల్ట్ చేస్తే దాని ప్రభావం ఆ గ్రూప్పై పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక సభ్యుడి వల్ల మొత్తం గ్రూపుకు సమస్య రాకుండా రుణం తీసుకునే ముందు అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఇలా చేస్తేనే ఆ 8 మందికి అనేటివి మీకు లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. లేకపోతే ఆ లోన్ అనేది శాంక్షన్ చేయ లోన్ తీసుకున్న తర్వాత ప్రారంభ కాలంలో సభ్యుల పరిస్థితి, రుణం చెల్లింపు వంటి అంశాలను బ్యాంకు పరిశీలించే అవకాశం ఉంటుంది. మీరు పంపిన సమాచారంలో లోన్ వచ్చిన 6 నెలల వ్యవధిలో సభ్యుల సంఖ్యను పెంచే అవకాశం గురించి కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ నిబంధన అన్ని గ్రూపులకు ఒకే విధంగా వర్తిస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఏపీలోని డ్వాక్రా మహిళలకు 30,000 రూపాయల వరకు రుణం సదుపాయం అయితే ఉంది. అయితే ఈ రుణం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వడ్డీ మనం సక్రమంగా చెల్లించాలి. చెల్లించకపోతే మనం ఈ లోన్ అనేది మనకు శాంక్షన్ అనేది. ఫ్రెండ్స్, మీరు ఈ రుణం కోసం అప్లై చేయాలని అనుకుంటే కేవలం సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోకండి. మీరు డ్వాక్రా హెచ్హెచ్ గ్రూప్కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలో నేరుగా విచారించండి. 8% వడ్డీ రేట్లు, 30,000 రుణం పరిస్థితి, సభ్యులు సంఖ్య, అర్హతలు, తిరిగి చెల్లింపు నిబంధనలు ఇవన్నీ బ్యాంకు అధికారుల దగ్గర నిర్ధారించుకున్న తర్వాతే ముందుగా వెళ్ళి ఈ రుణాన్ని అయితే తీసుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డ్వాక్రా రేషన్ కార్డులు, పెన్షన్, రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాల తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.